వెల్కమ్ టు బిజీ స్టడీ సర్కిల్. పోటీ పరీక్షల ప్రిపరేషన్లో భాగంగా మనం కొన్ని సైంటిఫిక్ మెథడ్స్ని చూస్తున్నాం. కొన్ని లక్షణాలను మనం అలవర్చుకుంటే విజయం సాధించడం సులభం అవుతుంది. కొన్ని ఆలోచనలు మన జీవితంలో భాగం చేసుకుంటే కనుక మనం భవిష్యత్తులో ఒక ఉత్తమ అధికారిగా గుర్తింపు పొందడానికి అవకాశం ఉంది. అందులో భాగంగా ఈరోజు మనం సహానుభూతి అనే అంశం గురించి చూద్దాం. ఏంటి సహానుభూతి? దీన్ని ఇంగ్లీష్లో ఎంపతి అంటారు. ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ని మీకు చెప్పాలి. సింపతి అంటే సానుభూతి, ఎంపతి అంటే సహానుభూతి. సింపతి అంటే అయ్యో మీకు బాధ వచ్చిందా, ఎంపతి అంటే మీ బాధ నా బాధ కాదా అని ఫీల్ కావాలి. అంటే ఎంటరింగ్ ఇన్ టు ద అదర్స్ షూస్, అంటే ఎదుటి వ్యక్తి యొక్క స్థానంలో ఉండి ఆ కష్టాన్ని అనుభవించడం. అంటే ఒక కష్టం వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏ విధమైనటువంటి బాధను అనుభవిస్తున్నాడు అని ఆ వ్యక్తి స్థానంలో ఉండి ఆలోచన చేయడాన్ని ఎంపతి అంటారు. అంటే ఆ కష్టాన్ని మనం ఫీల్ కావడం, ఆ బాధను మనం ఫీల్ కావడం, దాన్ని సహానుభూతి అంటారు. ఒక మనిషిగా సహానుభూతి కనుక కలిగి ఉంటే మనం మనిషిగా మారుతాం. ఒక చిన్న ఉదాహరణ, ఒకసారి ఒక కుక్కలు అమ్మేటటువంటి చిన్న చిన్న కుక్క పిల్లలు అమ్మేటటువంటి షాప్కి ఒక బాబు వస్తాడు. అక్కడ చిన్న చిన్న కుక్క పిల్లలు అటు ఇటు పరిగెడుతూ ఉంటాయి, ఎగురుతూ ఉంటాయి, గెంతుతూ ఉంటాయి. ఒక్క చిన్న కుక్క పిల్ల మాత్రం అక్కడ మూలన పడి ఉంటుంది. అంకుల్ ఇవి ఎంత? ఒక 5th క్లాస్ 6th క్లాస్ చదివేటటువంటి బాబు. సమ్మర్ హాలిడేస్ వచ్చాయి, ఒక కుక్క పిల్లని కొనుక్కోవాలని షాప్కి వచ్చాడు. ఆ బాబు ఇవన్నీ మంచి కుక్క పిల్లలు, దీనికి కాలు విరిగిపోయింది, అందుకని ఇలా మూలన పడింది అంటాడు. లేదంటే నేను దాన్నే తీసుకుంటాను, ఎంతకి ఇస్తాను అని అడుగుతాడు. సో ఏదో కొంత రేటు మాట్లాడుకుంటాడు. అతను ఆ కుక్క పిల్లని తీసుకుంటాడు. ఆ కుక్క పిల్లని చేతిలోకి తీసుకోగానే అది చిన్నగా తన చేతిని నాకుతుంది. అంటే తన ప్రేమను వ్యక్తం చేసింది అనమాట. నన్ను కూడా ఒకరు అక్కున చేర్చుకున్నారు, ఆత్మీయంగా నన్ను కూడా దగ్గరకు తీసుకున్నారు అని తన ప్రేమను ఆ కుక్క పిల్ల అలా చూపించింది అనమాట. ఇక అలా వెళ్తూ ఉంటాడు బాబు. వెళ్తూ ఉంటే అప్పుడు షాపు యజమాని మళ్ళీ ఒకసారి చూస్తాడు. చూడు బాబు, ఇక్కడ ఇన్ని కుక్క పిల్లలు ఉన్నాయి కదా, మంచి మంచి కుక్క పిల్లలు ఉన్నాయి, రంగురంగుల కుక్క పిల్లలు ఉన్నాయి, కానీ నువ్వు ఆ కాలు విరిగిపోయినటువంటి కుక్క పిల్లని ఎందుకు తీసుకున్నావు అని అడిగితే అప్పుడు అతను ఏం చేస్తాడంటే తన ఎడమ కాలు ప్యాంటుని పైకి లేపి చూపిస్తాడు. తన ఎడమ కాలు లేదు, అది ఆర్టిఫిషియల్ లెగ్. అప్పుడు చెప్తాడా బాబు, నేను పడినటువంటి బాధ ఈ కుక్క పిల్ల పడకూడదు, నేను పడినటువంటి కష్టము ఈ కుక్క పిల్ల పడకూడదు, అందుకని నేను తీసుకున్నాను అంటాడు. దట్ ఈస్ ఎంపతి, సహానుభూతి. సో నేను పడిన కష్టము, నేను పడిన బాధ, నేను పడిన కన్నీరు వేరే వాళ్ళు పడకూడదు అన్న ఆలోచన ఉంటే ఉత్తమ అధికారిగా, గొప్ప అధికారిగా, ప్రజల మన్ననలు పొందేటటువంటి అధికారులు మీరు ప్రపంచంలో గుర్తించబడతారు. సో సహానుభూతి అనేటటువంటి అంశాన్ని మీ జీవితంలో భాగంగా చేసుకోండి. మనిషి నుంచి మనిషిగా గొప్పగా మారిపోయేటటువంటి అవకాశాన్ని ఈ అంశం కల్పిస్తుంది. ఈ ఆలోచనని మీ జీవితంలో భాగం చేసుకొని ఆచరణలో పెట్టండి, విజయాన్ని సాధించండి. విష్ యు ఆల్ ది బెస్ట్.